నిన్నిలా చూస్తుంటే జాలేస్తుంది చిట్టెమ్మ. ఎందుకో అంత జాలి? రండి బాబు రండి, తాజా లడ్డూలు, మైసూర్ పాకులు, కాజాలు అందరూ రండి 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 అని వచ్చిపోయే జనాల్ని నోరెండిపోయేలా అడుక్కుంటే తప్ప కడుపులు నిండని బతుకులు కదా మీవి. మీ ఆ బతుకులు తలుచుకుంటేనే కాస్త బాధ అనిపించింది, ఇంకాస్త జాలనిపించింది. వాళ్ళే చెప్పావు మమ్మీ, వీళ్ళ బతుకుల్ని కంటికి కనిపించేలా చూపించావు. కరెక్టేనే అక్క, 4 చిల్లర డబ్బులు రావాలంటే నలుగురిని అడుక్కుంటేనే గాని రావు కదా. ఏయ్, నువ్వెందుకు నవ్వుతున్నావు? పాపం, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి, ఇంకాస్త జాలిగా ఉంది. మమ్మల్ని చూస్తే నీకెందుకే జాలి? ఎందుకా? దున్నపోతు గుర్తుకేమి ఓటు, కాంతమ్మ గారికేమి ఓటు. ఓ అమ్మ, ఓ అక్క, ఓ అన్న, ఓ చెల్లి, మీ ఓటు నాకే. దున్నపోతు గుర్తుకేమి ఓటు అని వచ్చిపోయే వాళ్ళందర్నీ నోరెండిపోయేదాకా అడుక్కుంటే గాని 4 ఓట్లు రాలని బతుకులు మీ. నలుగురు 4 ఓట్లు మోస్టేస్తే తప్ప కార్పొరేటర్ గాని జీవితాలు మీ. ఆ జీవితాలు తలుచుకుంటేనే నాకు కాస్తంత బాధగా, ఇంకాస్త జాలిగా అనిపిస్తోంది. ఏయ్, ఎదుటి వాళ్ళు కుక్కల్లా వాగితే నేను పట్టించుకోను. నేను పట్టించుకుంటాను, అందుకే కదా గట్టిగా సమాధానం చెప్పాను. ఏయ్, నీతో నాకు మాటలు అనవసరం. నేనిచ్చిన లడ్డు ఆర్డర్ పూర్తయిందా? అయిపోయింది. 10 నిమిషాలైతే ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తాము, ఆటకెళ్ళిపోండి. అలాగే తమ్ముడు, దాని టేస్ట్ చూడు. అలాగే అక్క. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓహో, ఇక్కడేం చేస్తున్నాను అంటున్నారా? గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి చేసి అలసిపోయాను ఆంటీ, అందుకే. ఎక్కడికి ఆంటీ? వద్దంటీ, నాకు ఇంకో 2 ప్రదక్షిణలు మిగిలిపోయాయి, అవి చేసుకున్న తర్వాత నేను వస్తాను, మీరు వెళ్ళండి. ఓరి నాయనో, ఇప్పుడు గనక నేను షాప్ దగ్గరికి వెళ్ళాననుకో, నేను కాంతమ్మ కొడుకునని చిట్టికి తెలిసిపోతుంది. ఆ తర్వాత నా మొహాన ఉమ్మేసి దూరంగా వెళ్ళిపోతుంది. దేవుడా, ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలి. నువ్వు రా బాబు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? రా రా బాబు. బాగానే ఉందక్క. సరే పద. నువ్వు బయట ఇక్కడికి వచ్చావు? దర్శనానికి వచ్చినాడంటమ్మా. మీ అమ్మే దర్శనం చేసుకోకుండా లాక్కొచ్చేసింది. అదేంటమ్మా, ఆయన ప్రదక్షిణలు ఎందుకు ఆపేశావు? నువ్వు చాలా బాగుందండి.
అవును, మన రవిచంద్ర ఎక్కడా? ఇప్పటిదాకా మనతోనే ఉండాలమ్మా. ఎక్కడా? అమ్మా చూడు, అదిగో అక్కడున్నాడు తమ్ముడు. రవిచంద్ర, అమ్మా అక్కడేం చేస్తున్నావురా? వచ్చేస్తున్నానమ్మా. త్వరగా రా. అమ్మా అంటున్నావేటి? ఆవిడ నీ కారుకి ఓనర్ కదా. అంటే ఆవిడ నన్ను సొంత కొడుకులా చూసుకుంటుంది, నేను ఆవిడ్ని సొంత తల్లిలా చూసుకుంటున్నాను. అందుకే అమ్మా అని అన్నాను. వస్తాను, మళ్ళీ కలుస్తాను. ఆయన కారుకి ఆవిడ గారే ఓనరు. మీ అల్లుడు స్వీట్ తినకుండా వెళ్ళిపోనాడని తెగ ఫీల్ అయిపోతున్నావా? వస్తాళ్లే. సూర్యనారాయణ గారు, ప్రతి సంవత్సరం గుళ్ళో జరిగే మహోత్సవానికి 10 లక్షలు విరాళంగా ఇవ్వడం, ఈ మహోత్సవాన్ని మీ చేతుల మీదుగా జరిపించడం చాలా సంతోషంగా ఉందండి. కాకపోతే ఇంత దూరం వచ్చారు కదా, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుంటే మాకు కాస్త సంతోషంగా ఉంటుంది. అలాగే వెళ్దాం పదండి. రండి, ముందుకు వెళ్దాం. పర్వాలేదండి, ఎవరో పూజ జరిపిస్తున్నట్టున్నారుగా, నేను ఇక్కడి నుంచే దర్శించుకుని వెళ్తాను. అలాగే సార్. పూజారి గారు, ఇలా రండి, హారతి ఇవ్వండి. పంతులు గారు, హారతి ఇవ్వండి. అమ్మా, హారతి తీసుకోండి అమ్మా. భార్య గారండి, హారతి తీసుకోండి. ఏమైంది భార్య గారు, అలా ఉన్నారేంటి? ఏం లేదండి. వస్తానండి, బయట నాకు చిన్న పనుంది, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అలాగేనండి, నమస్కారం అండి. ఏమైంది అక్క, దేని గురించి ఎదుగుతున్నావు? ఏం లేదురా. అమ్మా, ఏంటా కంగారు? అసలు ఏమైందమ్మా? ఏమైంది? ఏమీ లేదని చెప్పాను కదా, వదిలే. వచ్చింది వీరనారాయణ, లేదంటే ఇంకెవరినైనా చూసి పొరపాటు పడ్డానా?
లేదు, ఖచ్చితంగా వీరనారాయణ అయ్యుండడు. ఎక్కడో ముంబైలో ఉండాల్సిన వీరనారాయణ ఇక్కడికెందుకొస్తాడు? అంతా నా భ్రమ అయి ఉంటుంది. తమ్ముడు, పద. ఏదో జరిగింది. ఖచ్చితంగా అమ్మని అడగాలి. మనల్ని కుక్కతో పోల్చిన చిట్టెమ్మ లెక్క మనం సెటిల్ చేయాలిగా. ఖచ్చితంగా అక్క. ఖచ్చితంగా అక్క. నువ్వు చెప్పక ముందే నా జాగ్రత్తలో నేను ఉన్నానక్క. ఏంట్రా నువ్వనేది? ఇలా చూడక్క, పచ్చ కర్పూరం. శభాష్. ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి ఆ పని మీదుండు. అలాగేనక్క. ఏంటమ్మా, మావయ్య ఎక్కడికి వెళ్తున్నాడు? గుడి బయట పోట్ల గిత్తొకటి రంకెలేస్తుందిరా. దాని కొమ్ములు వంచి తోక కట్ చేయడానికి వెళ్ళాడు. ఈలోపు మనం కూడా వెళ్ళి చూద్దాం. పద పద. గురుగారు గుళ్ళో నీళ్ళు ఎక్కడా లేవేటండి? నీళ్లు లేకపోవడం ఏంటమ్మా? అక్కడ మంచినీళ్ళ ట్యాప్ దగ్గర వస్తున్నాయి కదమ్మా. మంచినీళ్ళ ట్యాంక్ దగ్గర మా అమ్మని అడిగితే లేవని చెప్పింది. సరే గురుగారు. ఇదేటి అమ్మ ఇందాక నీళ్ల కోసం వచ్చి ఇందులో నీళ్లు లేవని చెప్పింది కదా. ఇక్కడ చూస్తుంటే నీళ్లున్నాయి. అసలు అమ్మ నీళ్ళ కాడికొచ్చిందా లేదా? వచ్చుంటే నీళ్ళెందుకు పట్టనట్టు? ఏదో జరిగింది. గురుగారు, అక్కడ గంట కట్టారు బానే ఉంది, మరి ఈ చుట్టూతో దడి కట్టారేంటండి? ఓహో అదా, పరమ పవిత్రమైన మహిమాన్వితమైన గంటమ్మ అది. మనసులో స్వామివారిని స్మరించి ఎంత కష్టతరమైన కోరికలైనా కోరుకుని ఆ గంటను 16 సార్లు మోగించినట్లయితే ఎంత కష్టతరమైన కోరికైనా ఇట్టే నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఏటేటి, ఎంత కష్టమైన కోరికైనా కోరుకొని 16 సార్లు ఆ గంటను మోగితే మనం కోరుకున్న కోరిక ఇట్టే నెరవేరిపోతుందా? నిస్సందేహంగా తల్లి, గతంలో ఎంతో మంది భక్తులు అలా గంటను మోగించి అద్భుతమైన ఫలితాలు పొందారు. మరి అంత గొప్ప గంటే అయ్యుంటే మరి భక్తులను అక్కడికి పోనీకుండా అలా కట్టేశారేటండి? ఇందులో ఒక చిన్న ఇబ్బందికరమైన విషయం ఉంది తల్లి. ఏటది? నువ్వు ఆ గద్దెనెక్కి ఆ గంటకున్న గొలుసు ఒక్కసారి పట్టుకున్న తర్వాత 16 సార్లు కొట్టలేక మధ్యలో ఆగిపోతే నువ్వు కోరుకున్న కోరిక ఇక ఎప్పటికీ తీరతల్లి. ఏటి గురుగారు మీరనేది? అవునమ్మా, ఆ గంటను 16 సార్లు కొట్టగలిగే శక్తి ఉన్నవారు మాత్రమే ఆ గద్దెనెక్కాలి. శక్తిహీనులు ఆ గద్దెనెక్కి ఆ గంటను 16 సార్లు కొట్టలేని పక్షంలో అష్టకష్టాల పాలవుతారని విశ్వాసం. అందుకనే ఎవరంటే వారు ఆ గంట వద్దకు వెళ్లకూడదనే ఈ దడి కట్టేశాం. అంటే మా నాన్న కళ్ళు రావాలని కోరుకొని ఆ గంటను 16 సార్లు కొడితే ఖచ్చితంగా మా నాన్న కళ్ళొచ్చేస్తాయి. అయితే ఆ గంట నేను కొడతాను గురుగారు. ఏం మాట్లాడుతున్నావు తల్లి? ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం
ఎవరో ఒక జమీందారు గారి భార్య మాత్రమే ఆ గంటను కొట్టారట. ఆ తర్వాత ఎవరూ కూడా ఆ గంటను తాకే ప్రయత్నం చేయలేదు. నా మాట విని అలాంటి ఆశ ఏమైనా ఉంటే అక్కడితో ఆపేయి తల్లి. అమ్మా, ట్యాంక్లో నీళ్లున్నాయి కదే, ఇందాకడిగితే లేవని చెప్పావు. చూడమ్మా, అది పోయినప్పుడు నీళ్లు లేవంట, అది రాగానే నీళ్లు పుట్టుకొచ్చాయంట. ఇదే పెద్ద వాటర్ ట్యాంక్ లాగా ఉంటది. ఆ నీళ్ల బిందె ఎట్టా మోస్తదమ్మా, అది మొయ్యలేకే లేవని చెప్పింది నీళ్లు. చాలే, ఉన్నాయని చెప్పుంటే ఇందాకెళ్ళి నేను తెచ్చేదాన్ని కదా. నానా, లడ్డుల కోసం ఆర్డర్ వచ్చేస్తుంది, తొందరగా అన్ని ప్యాక్ చేసేయండి. సరేనమ్మా, రా. ఇదిగో సిటీ, మా అక్క లడ్డూలు రెడీయేనా అని అడుగుతుంది. రెడీయేనా? చేస్తున్నారు, ఓ 10 నిమిషాల్లో అయిపోతాయి. అయితే ఇచ్చే వరకు నేను ఇక్కడే ఉండి తీసుకుని వెళ్తానులే. ఇవన్నీ మా కోసం చేసిన లడ్డూలేనా సిట్టి? అవును, ఇందాక పెట్టాను కదా. అవునులే, అది నిజమే. అయిందో లేదో చూస్తేస్తానుండు. చెప్పరా తమ్ముడు. అక్క, నువ్వు చెప్పినట్టే లడ్డూల్లో పచ్చకర్పూరం మొత్తం కలిపేశానే. నువ్వు గమ్మున వచ్చేసావనుకో, సిట్టెమ్మ లెక్క ఏంటో తెలిసేయచ్చు. ఇప్పుడే వస్తున్నా. చిట్టక్క, తెచ్చావా? ఇదిగో సీను, ఇలారా. కాసేపు ఆగాక 2 టీలు ఎట్టుకొచ్చే. అమ్మా, అమ్మా, అయిందా అమ్మా? అమ్మా, అమ్మా, బా బా, ఇదిగో ఇడ్లీలు అట్లా వచ్చినాయి. ఇక్కడ తినలేరు గాని అలా వెళ్ళి మండపంలో తినేసరండి. ఈలోపు టీ కూడా వచ్చేస్తుంది. బా బా బా, నేను తర్వాత తింటాలే, ముందు మీరు వెళ్ళి తినేసరండి. వెళ్ళండి. బా 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 బా. పార్సల్ రెడీయా? రెడీ. ఇదిగో 100 కిలోలకి 100 బాక్సులు. ఎలా అటుకెళ్తారో అటుకెళ్ళండి. ఒరే తమ్ముడు, అక్క ఒకసారి శాంపిల్ చూడరా. అలాగే అక్క. అదేటి, ఇందాకే శాంపిల్ చూసారు కదా. ఏమో, పార్సల్ చేసేటప్పుడు ఫ్రెష్ గా ఉన్న సరుకు పక్కన పెట్టి నిల్వ ఉన్న సరుకు మాకు ప్యాక్ చేయొచ్చు కదా. అలాగా, అయితే చెక్ చేసుకోండి తమ్ముడు. తమ్ముడు, ఏమైందిరా? ఈ లడ్డూలు పందార్తో చేశారా, పచ్చకర్పూరంతో చేశారా?
ఏటి మాట్లాడుతున్నారు? అసలు నీకు స్వీట్లు చేయడం వచ్చా? చేతకందానివి చేతకందానిలో ఉండకుండా ఆర్డర్లు తీసుకుని స్వీట్లు మొత్తం సర్వనాశనం చేస్తావా? ఏటి మాట్లాడుతున్నారా? స్వీట్ల గురించి నాకు చెప్తున్నావా? ఊరందరినీ తిట్టి తిట్టి మీ నోళ్ళే చెడిపోయి ఉంటాయి. అందుకే నా లడ్డూల రుచి మీకు తెలియట్లేదు. ఇప్పుడేమంటావు? నీకు స్వీట్లు చేయడం వచ్చంటావా? ఊరు గొప్ప పేరు దిబ్బా అని స్వీట్లు బాగా చేస్తావన్న పేరే కానీ స్వీట్లు చేయడం నీకు చేత కాదు.